టు మ్యాచ్ పద వినోదం లేదా పదకేలి ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అర్థం. లోకం అంటే ప్రపంచం. ఒకటి నిలువు. కాన్పు అంటే ప్రసవం. రెండు నిలువు. గంధం అంటే చందనం. మూడు అడ్డం. అపాయం అంటే ఆపద. మూడు నిలువు. గోమాత లేదా ఆవు దూడ. ఆవు దూడ. నాలుగు నిలువు. కరుణ, జాలి, దయ. ఐదు అడ్డం. స్వేదం అంటే ఘర్మజలం. ఘర్మజలం అంటే స్వేదం వస్తుంది. ఐదు నిలువు. గొప్ప, వాసి అంటే ఘన. ఆరు నిలువు. ఒక ఐరోపా దేశం. జర్మనీ. ఏడు అడ్డం. లయబద్ధంగా వేసే తాళం. దరువు. ఎనిమిది అడ్డం. ఒక నది. యమున. తొమ్మిది నిలువు. చుంబనం అంటే ముద్దు. పది అడ్డం. నమస్కారం అంటే వందనం. 11 నిలువు. శ్రీరాముడి తండ్రి దశరథుడు. 12 అడ్డం. రాయబారి అంటే దూత. 13 అడ్డం. భక్త రామదాసు కాలం నాటి పాలకుడు. తానీష. 13 నిలువు. సాధువు అంటే తాపసి. 14 నిలువు. నీడ ఆంగ్లంలో ప్రముఖ డిటెక్టివ్ పాత్ర. షాడో. 15 అడ్డం. చివరి తుది అంటే కడ. 15 నిలువు చూద్దాం. మచ్చ అంటే కలంకం. 16 నిలువు. చెవి, కన్నం అంటే వీణు. 17 అడ్డం. మత్స్యం అంటే చేప. 15 అడ్డం. 18 అడ్డం. చప్పట్లు అంటే కరతాళ ధ్వనులు అంటారు కదా, ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చాడు. కరతాళం అని రాస్తున్నాను నేను. 18 నిలువు. కారుణ్యం అంటే కనికరం. కనికరం. 19 అర్థం చూడాలి. చెల్లెలు అంటే అనుజ. 19 నిలువు. పైనాపిల్ అంటే అనాస. 20 నిలువు. నీళ్ళలో ఉండి రక్తం పీల్చేది అంటే జలగ. 21 అర్థం. పెండిలో పోసేది ఇంక్. సిరా. 22 నిలువు. కర్ణుడి పెంపుడు తల్లి రాధ. 27 అర్థం. సగం సంపన్నుడు అంటే ధనికుడు. దాంట్లో సగం అన్నాడు కాబట్టి మొదటి 2 అక్షరాలు తీసుకుంటారు. 28 నిలువు. రాత్రి అంటే నిశ. 24 అడ్డం రాయలేదు ఇక్కడ. బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.
మొదటి 3 అక్షరాలు రాస్తున్నాను. కంగన 25 నిలువు. ఒక రకమైన గడ్డి గరిక 26 అడ్డం. సిగ్గు అంటే లజ్జ. 29 అడ్డం. ఉదరం అంటే కడుపు 30 నిలువు. ఎన్నో ఏళ్ళ నాటిది 4 అక్షరాలు. మొదటి అక్షరం పూ వచ్చింది. పురాతనం 34 అడ్డం. కృష్ణుడి ప్రేయసిని గుర్తు చేసే అమ్మాయి పేరు రాధిక 35 నిలువు. తలకిందులైన రాజీ అంటే సంధి. ఇక్కడ తలకిందులైంది. కింద నుంచి పైకి రాస్తున్నాను. ఇప్పుడు 31 అడ్డం. కుడి ఎడమైన ఘటికుడు గడుసువాడు అంటే గడసరి. కుడి ఎడమైంది కాబట్టి రివర్స్లో రాస్తున్నాను. గడసరి. ఇక్కడ 32 నిలువు. బడలిక అలసట. ఇక్కడ 2 అక్షరాలు డా వచ్చింది మొదటి అక్షరం. ఇది ఒకటి తెలియట్లేదు నాకు, తర్వాత చూద్దాం. 33 నిలువు. ఏనుగు అంటే వారణం అని రాస్తున్నారు. 33 అయిపోయింది. 34 అయిపోయింది. 36 అడ్డం చూడాలి. 36 అడ్డం. వసంతం అంటే సురభి. సురభి. 37 అడ్డం. సంతోషం వికృతి సంతసం. 37 నిలువు. కలకలం అంటే సందడి. ఇక్కడ 38 ఏకాక్షరం చూద్దాం. అడ్డం 15తో సముద్రం. అడ్డం 15 ఇక్కడ కడ రాసాము. దాంతో సముద్రం అంటే లీ రాయాలి. కడలి. సరిపోయింది. 39 నిలువు. తమలపాకు తీగ నాగవల్లి. నాగవల్లి. 39 నిలువు అయిపోయింది. ఇప్పుడు 40 నిలువు. పాట అంటే గేయం. 40 అయిపోయింది. 41 అడ్డం. అధికంగా ఇచ్చేది అదనం. 41 నిలువు. భూమి అంటే అవని. 42 నిలువు. హలం అంటే నాగలి. 43 అడ్డం. నిద్రమత్తు అంటే మగత. 54 అడ్డం. 44 అడ్డం. పార్వతి. 44 అడ్డం. నవరసాల్లో ఒకటి భయం. 44 నిలువు. పార్వతి అంటే భవాని. 45 అర్థం చూద్దాం. వేగం అంటే వడి. దానికదే వచ్చేసింది. 46 అర్థం చూద్దాం. చేయకూడని పని అకార్యం అంటే భాగము. 46 నిలువు. వెళ్తూ నిలిచి అంటే ఆగి. 47. ఇక్కడ 48 చూద్దాం. 48 మల్లె తీగ. 49 మల్లె తీగ అంటే మల్లిక. 48 అర్థం. ఆలింగనం అంటే కౌగిలి. 47 అర్థం.
కాంచి అంటే ఇక్కడ రెండు అక్షరాలు రెండు అక్షరం వా వచ్చింది, తెలియట్లేదు నాకు. 50 అర్థం. గరళం అంటే నిష. దిశ నిషం అని వస్తుంది. నిషమన్న నిష అన్న ఒకటే. సో ఈ మొత్తం పదంలో ఈ 32 నిలువు ఒకటి, 47 అర్థం ఒకటి తెలియట్లేదు. మీకు కనుక తెలిస్తే కామెంట్లో నాకు తెలియజేయండి.